దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. విమీడియా న్యూస్ అందించిన అద్భుతమైన గ్రేట్ ఇండియన్ ట్యాక్స్ పేయర్ అవార్డు పొందడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం ఎంజీఐటి కళాశాల ప్రిన్సిపల్గా సేవలు అందిస్తున్న ప్రొఫెసర్ చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మాటల్లో విందాం. ఇది నేను చాలా ఆనందంగా ఉన్నానండి, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్. ద రీజన్ ఈజ్, నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకొని తర్వాత నేను ఈ స్థాయికి వచ్చిన తర్వాత కూడా గత 35 సంవత్సరాల ఉద్యోగంలో ప్రతి సంవత్సరం కూడా యాజ్ పర్ ట్యాక్స్ ముందే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అని మాకు శాలరీలోనే ట్యాక్స్ కట్ అయిపోతుంటుంది. ఆ విధంగా చాలా కొన్ని లక్షల రూపాయలు దగ్గర 30 సంవత్సరాలు కలిపి నేను అది ఇవాళ వాల్యూ చూసుకుంటే మోర్ దాన్ 3 crores ఉంటుంది. అంత అమౌంట్ నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టాను ట్యాక్స్ రూపంలో. కాబట్టి గవర్నమెంట్ కూడా మనం ఎంత బాగా ట్యాక్స్ పే చేస్తే గవర్నమెంట్ కూడా అంత స్ట్రాంగ్గా వాళ్ళ యొక్క కార్యక్రమాలు, ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేయగలరు. అందువల్ల ఎలాగో శాలరీ వాళ్ళకి ఎవ్రీ మంత్ కట్ అయిపోతుంటుంది కాబట్టి ట్యాక్స్ పేమెంట్ ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా అందరూ బిజినెస్ చేసే వాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ట్యాక్స్ కరెక్ట్గా పే చేస్తే గవర్నమెంట్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. వాళ్ళు అనుకున్న ప్రాజెక్ట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కుదురుతుంది. ఎవ్రీ సిటిజన్ షుడ్ ఫీల్ the responsibility and pay the income tax in time. Okay, this is my appeal to all of you to make the country stronger. I feel really proud. ఎందుకంటే నేను దేశాభివృద్ధికి నేను కూడా పార్టిసిపేట్ కాదు. ఎందుకంటే నాకు వచ్చే ఆదాయంలో 30% ప్రతి సంవత్సరం గవర్నమెంట్కి వెళ్ళిపోతా ఉంది. దాంతో నేను కూడా దేశానికి అంత ఇంత చేయగలుగుతున్నాను అనేది నాకు చాలా గర్వంగా ఉంది. రియల్గానండి చాలా హ్యాపీ. ఎందుకంటే మనము కంపల్సరీగా అందరూ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉండటం అంటే మన ఆర్మీ, మన ఎయిర్ ఫోర్స్, నావీ అన్ని స్ట్రాంగ్గా ఉంటాం. వాళ్ళ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొని మనల్ని అందరికీ కూడా ప్రొటెక్ట్ చేస్తారు. మనం అందరం కూడా సేఫ్గా ఉండొచ్చు.